మనకి అర్థపడి చెప్పండి. దుష్టాత్మ, మూర్ఖాత్మ, శుభాత్మ, మహాత్మ, పరమాత్మ. మళ్ళీ దుష్టాత్మ, మూర్ఖాత్మ, శుభాత్మ, మహాత్మ, పరమాత్మ. 5 స్థితులు ఉన్నాయి. ఓకే, అర్థపడి చెప్పండి. తమో గుణము, రజో గుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణం, నిర్గుణం. మళ్ళీ తమో గుణం, రజో గుణం, సాత్విక గుణం, శుద్ధ సాత్విక గుణం, నిర్గుణం. అది 5 స్థితులు. ఇప్పుడు తమో గుణము, దీనికి ఎవరు ప్రతీక అంటే కుంభకర్ణుడు ప్రతీక. కుంభకర్ణుడు ప్రతీక. ఆయనకి ఏం చెప్తారు? 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు, బద్ధకం. ఓకే, అందరికీ తమో గుణం ఉంటుంది. కానీ ఆ తమో గుణంలో ఉండిపోతే ఆయన తమో గుణ ప్రధాని అంటారు. తమో గుణం ఉండిపోతే తమో గుణ ప్రధాని అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఈరోజు 1 గంట ముందు లేవాలి యాక్చువల్ రూల్ ప్రకారం, కానీ లేవలేదు, బద్ధకం. అది తమో గుణమే, అందరికీ ఉంటుంది, నాకు కూడా ఉంది. కానీ ఆ తమో గుణంలో ఆగిపోతే అని తమో గుణ ప్రధాని అంటారు. తర్వాత రజో గుణము అంటే మానసికంగా రగులుతూ ఉండడం. రావణాసురుడు రజోగుణానికి ప్రతీక, దుర్యోధనుడు రజోగుణానికి ప్రతీక. మనం చేసే పనులన్నీ రజోగుణం ద్వారానే చేస్తాం. రజోగుణం లేకపోతే పనులు చేయలేము. రజోగుణం ఉండాలి. కానీ కేవలం రజోగుణాన్ని అంటిపెట్టుకుంటే వాడు రజోగుణ ప్రధాని అంటారు. సో రజోగుణం మంచిదే, కానీ రజోగుణాన్ని అంటిపెట్టుకుని ఉండకూడదు. తమో గుణం మంచిదే, అప్పుడప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి. కానీ ఆ రెస్ట్లోనే ఉండిపోకూడదు, అది బద్ధకం. అందులోనే ఇరుక్కుపోకూడదు. రజోగుణం మంచిదే, రజోగుణం లేకపోతే నేను ఈరోజు క్లాసుకి ఇక్కడికి రాలేను, నేను మా నోరుప్పి చెప్పలేను మీతో, రజోగుణం అనేది మనకు లేకపోతే. కానీ ఆ రజోగుణం ఇంకొకరిని డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు. రావణుని రజోగుణము ఇంకొకరిని డిస్టర్బ్ చేసింది, అందుకు రావణుని రజోగుణ ప్రధాని అని చెప్తారు. అంటే కెలకూడదు మన ఎవరిని, మన పని మనం చేసుకోవాలి. తన పని తాను చేసుకునేవాడిని సాత్విక గుణం అంటారు. ఆ సాత్విక గుణము మరింత పరిణితి చెందితే దాన్ని శుద్ధ సాత్వికము అంటారు. శుద్ధ సాత్వికము. కొంతమంది చూడండి, వాళ్ళు ఎవరు జరుగుపోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. శుద్ధ సాత్వికము అంటే ఇంకా సాత్వికంగా అవుతారు. ఇప్పుడు మొట్టమొదటి గుణంలో ఉన్నవాడిని ఏమంటారంటే దుష్టాత్మ అన్నాం. తర్వాత గుణంలో ఉన్నవాడిని మూర్ఖాత్మ అన్నాం, మూర్ఖుడు. రజగుణం అంటే ఏంటి? మూర్ఖుడు. కీర్తి వెంట పడుతుంటారు వీళ్ళు ఎక్కువ కీర్తి వెంట పెడుతుంటారు. కీర్తి కోసం ఏమైనా చేస్తారు. ఎక్కువ రాజకీయాల్లో ఉన్నవాడు ఈ కేటగిరీ, రజగుణంతో రగిలిపోతుంటారు. నన్ను అంత మాట అంటావా అంటారు. చూస్తుంటాం కదా మనం, చిన్న చిన్న కారణాలకి చంపుతుంటారు, నరుకుతుంటారు, పగబడతారు మనిషిని. ఇదంతా రజోగుణం యొక్క దాని రూపురేఖ. సో తర్వాత సాత్విక గుణం. సాత్విక గుణం విభీషణుడు దీని ప్రతీక. సాత్విక గుణం విభీషణుడు, రావణుడు తమ్ముడే కానీ మంచివాడు, సాత్వికుడు. తర్వాత శుద్ధ సాత్వికం. ఫస్ట్ వన్ దుష్టాత్మ అన్నాము, తర్వాత మూర్ఖాత్మ అన్నాము, తర్వాత శుభాత్మ అన్నాము, తర్వాత మహాత్మ అన్నాము. మహాత్మ అంటే ఏంటి? తన జీవితాన్ని ఏదో ఒక కార్యక్రమం కోసం ఈ సమాజానికి అంకితం చేయడాన్ని మహాత్ముడు అంటారు. గాంధీ గారు ఎవరు? ప్రతీక. గాంధీ గారు మహాత్మకి ప్రతీక. ఊరికే అంటారా మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన జీవితాన్ని అంతా మన జాతికి అంకితం చేశాడు. దేని ద్వారా? అహింస ద్వారా. వాళ్ళు హింస ద్వారా కాదు, గన్న పట్టుకుని కాల్చి కాదు, కత్తి పట్టుకుని నరికి కాదు, అలా చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మహాత్ములే. కానీ గాంధీ గారు అసోసిసలైన మహాత్ముడు. శుద్ధ సాత్విక గుణం. తమో గుణం అనేది మాంసం తినేవాడికి ప్రతీక. తమో గుణము మాంసం తినేవాడికి ప్రతీక. రజోగుణం అనేది కుక్కని ప్రతీకగా చెప్తారు. రజోగుణానికి దేని ప్రతీకగా చెప్తారు? కుక్కని. కుక్క అది ఒక చోట అట్లా ఇలా ఇలా అలా ఉంటుంది, రజోగుణం. ఓకే, తర్వాత ఏనుగుని సాత్విక గుణానికి ప్రతీకగా చెప్తారు. అంత శరీరం ఉంటుంది కానీ ఎవరి జోలికి పోదు.
దాన్ని ఏమైనా కాలుస్తుంది తప్ప. దాని మీద రాయేసారు అప్పుడు దాని సంగతి చూపిస్తుంది. కానీ ఎవరు జరిగిపోదు, అంత శరీరం ఉంటుంది అడవిలో. ఎవరినైనా ఏం చేస్తుందో అడవిలో అది ఎవరిని ఏం చేయదు. ఏ జంతువుని ఏమి చేయదు. ఏనుగు దాడి చేయదు, మనుషుల మీద దాడి చేస్తుంది. వీడికి కెలిగితే ఇలా ఏం చేస్తారు, తిన్నగా ఉండరుగా మనుషులు, దాన్ని ఏదో చేస్తారు. సో భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఈ గుణాల గురించి ఆయన నిర్వచించాడు. నాతో పాటు చెప్పండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిన సుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన. అంటే శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆయన ఫస్ట్ అన్ని గుణాల గురించి చెప్తున్నారు. అంటే ఏంటి, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అంటే విద్యా వినయ సంపన్నతలు కలిగినట్టు ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే కులం కాదు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు. కేవలం జంజం వేసుకుంటేను గుళ్ళో పూజలు చేస్తేనో బ్రాహ్మణుడు కాదు. అది బ్రాహ్మణ కులం అవ్వచ్చు, బ్రాహ్మణ జాతి అది. కానీ అసలైన బ్రాహ్మణుడు ఏమిటి? బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. సో అలాంటి ఒక బ్రాహ్మణుడు దేని సింబల్గా చెప్తారంటే నిర్గుణానికి ప్రతీకగా చెప్తారు. దేనికి? నిర్గుణానికి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అంటే ఆవు. ఆవును దేనికి ప్రతీకగా చెప్తారు? శుద్ధ సాత్వికానికి ప్రతీకగా చెప్తారు. ఆవు దేనికి, ఏ గుణానికి ప్రతీక? శుద్ధ సాత్విక గుణానికి ప్రతీక. గవి హస్తిన అంటే ఏనుగు అంటే సాత్విక గుణానికి, ఇందాక చెప్పుకున్నాక సాత్విక గుణానికి ప్రతీక. తర్వాత గవి హస్తిన. సుని అంటే కుక్క. కుక్క అనేది ఏంటి? కుక్క దేని ప్రతీక? ఇందా చెప్పుకున్నాక రజోగుణానికి ప్రతీక. ఓకే. స్వపాకేచ అంటే కుక్క మాంసం తినేవాడని, మాంసం తినేవాడు అని. సో ఆయన దేనికి ప్రతీక? తమో గుణానికి ప్రతీక. సో ఈ 5 రకాల గుణాలు ఉంటాయి. తమో గుణం ఉన్నవాడిని దుష్టాత్మ అన్నాము, రజోగుణం ఉన్నవాడిని మూర్ఖాత్మ అన్నాము, సాత్విక గుణం ఉన్నవాడిని శుభాత్మ అన్నాము, శుద్ధ సాత్విక గుణం ఉన్నవాడిని మహాత్మ అన్నాము, నిర్గుణంలో ఉన్నవాడిని పరమాత్మ అన్నాము. భీమేశ్వర స్వామి మహాత్ముడా పరమాత్ముడా? శ్రీకృష్ణుడు పరమాత్ముడా మహాత్ముడా? శ్రీకృష్ణ మహాత్మ అన్నాం మనం, శ్రీకృష్ణ పరమాత్మ అంటాం. గాంధీ పరమాత్మ అంటామా? గాంధీ పరమాత్ముడు కాలేకపోయాడు, మహాత్ముడి దగ్గర ఆగిపోయాడు. దుర్యోధనుడు దుష్టాత్మ అంటాం, మూర్ఖాత్మ అంటాం. విభీషణుని శుభాత్మ అంటాం. ఈ 5 గుణాలు మనకు ఉంటాయి. కానీ వీటన్నిటిని దాటుకుని మనము నిర్గుణంలోకి రావాలి. నిర్గుణం అంటే ఏమిటి? ఆలోచన లేని స్థితి. ఆలోచన లేని స్థితిని మనం పట్టుకోవాలి. కావాలంటే ఆలోచిస్తాం, అది వేరే సంగతి. కానీ అవసరం లేనప్పుడు మనం ఆ మనస్సుని శూన్యం చేసి ఉంచగలగడమే యోగత్వము. ఇంతకన్నా ఏమీ లేదు. అది సంపాదించుకున్న వాడిని పరమాత్మ అంటారు. ఇది ఇహము, అది పరం. ఈ ఇహంలో ఉండగానే అంటే దేహంలో ఉండగానే ఆ పరంలో ఉన్న విషయాల్ని అర్థం చేసుకున్నవాడే పరమాత్మ. పరమ విషయాల్ని అర్థం చేసుకున్నవాడే పరమాత్మ. సో ఈ శ్లోకంలో పర్టికులర్గా ఏం చెప్తున్నారంటే ఈ 5 రకాల గుణాలు ఉంటాయి. ఆ 5 రకాల గుణాల వారి పట్ల కూడా ఒకే విధంగా నువ్వు చూడగలగాలి. అది పరమాత్మ స్థితి. చిచి మాంసం తింటావా, నువ్వు దూరంగా ఉన్నాను అనకూడదు. నువ్వు బద్ధకపు వెదకి దూరంగా ఉన్నాను అనకూడదు. ఎవరిని దూరం పెట్టకూడదు. నువ్వు రజగుణం ఉన్నావు దూరంగా ఉన్నాను అనకూడదు. ఎప్పుడు కూడా ఎవరిని అందరినీ సమదృష్టితో చూడాలి. పండిత నాతో పట్టే పండిత సమదర్శన. పండిత సమదర్శన. అది ఇందాక అక్కడ భోజనం చేసాము భీమేశ్వరం ఆలయంలో. అక్కడంతా ఒకటే. అది ఎవరి కులం ఏముంది, ఎవరి మతం ఏముంది, ఏముంది అక్కడ? ఏమైనా ఉందా? పండిత సమదర్శన. ఏ గుణంలో ఉన్నాడు వాడు ఎవరు తెలుసు? ఏ గుణంలో ఉన్నా భీమేశ్వరం ఒకే విధంగా చూస్తాడు వాళ్ళు. అలాగే ఎవడే గుణంలో ఉన్నా కూడా నువ్వు కూడా అలాగే చూడగలగాలి. అది పండిత సమదర్శన. పండిత సమదర్శన. పండితుడు అవ్వాలి మనం. ఓకే.
పండితుడా మీరు కాదా? పామరులా? చెప్పండి. పండితుడిగా ఉండాలా పామరుడిగా ఉండాలా? పండితుడిగా ఉండాలి. పండితుడిగా ఉంటే సరిపోతుంది. ఎలా ఉంటావు పండితుడు అని ఎలా తెలుస్తుంది? అందరినీ సమదృష్టితో చూస్తేనే పండితుడివి. నేను పిరమిడ్ వాడిని, నువ్వు ఎవరు ఓంశాంతి వాడు అన్నావు అనుకోండి, అది పాండిత్యం లేదు. నువ్వు వేరు నేను వేరు అంటే అక్కడ అపండితుడు. పండిత పండిత సమదర్శన. ఓకే.